రివ్యూస్ బై తేజ. ఈరోజు మనం ఓం భీమ్ బుష్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి. అండ్ ఫీమేల్ లీడ్స్ దగ్గరకు వస్తే అయేషా అండ్ ప్రీతి. అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ దగ్గరకు వస్తే శ్రీకాంత్ అండ్ మనీష్ కుమార్. డైరెక్టెడ్ బై శ్రీ హర్ష కన్నుగంటి. ఆల్రెడీ డైరెక్టర్ మంచి మూవీస్ తీశారు, లైక్ హుషారు అండ్ రౌడీ బాయ్స్. ఇక మన స్టోరీలోకి వెళ్తే, ముగ్గురు సైంటిస్ట్ అయిన క్రిష్, మ్యాడీ అండ్ వినయ్, వీళ్ళు ముగ్గురిని బ్యాంగ్ బ్రోస్ అని సినిమాలో పిలుస్తారు. వీళ్ళందరూ కలిసి ఒక చిన్న విలేజ్లో ఇరుక్కుపోతారు. అక్కడ వాళ్ళకి ఒక సంబంగి అనే మహల్లో నిధి ఉందని తెలుస్తుంది. మన బ్యాంగ్ బ్రోస్ ఆ నిధిని దక్కించుకున్నారా లేదా అనేదే స్టోరీ. సినిమాలో ఫస్ట్ హాఫ్ కామెడీ అండ్ జోక్స్తో అలా అయిపోతుంది. సెకండ్ హాఫ్ మహల్లో హర్రర్ ఎలిమెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి. ఆ సీన్స్ చూసి ఒకేసారి జడ్చుకున్నారు. గోస్ట్తో ప్రియదర్శి అండ్ రాహుల్ సీక్వెన్సెస్ బాబోయ్, ఒకవైపు నవ్వుతో అలాగే ఒకవైపు భయంతో బాగానే బ్యాలెన్స్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్. ఇంకా హైలైట్స్ దగ్గరకు వస్తాయి. శ్రీ విష్ణు పంచెస్ అండ్ జోక్స్ ఆన్ పాయింట్ ఉన్నాయి. ప్రియదర్శి అండ్ రాహుల్ కామెడీ బాగుంది. హర్రర్ అండ్ గోస్ట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఇంకా ప్రీ క్లైమాక్స్ లాస్ట్ 30 minutes అయితే బుర్రపాడు. ఇంకా ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే, ప్లస్ బ్యాంగ్ బ్రోస్ కామెడీ, హర్రర్ సీక్వెన్సెస్, సినిమాలో ఒక సెన్సిటివ్ పాయింట్ గురించి చూపించారు. ఇప్పుడు దాకా ఉన్న హర్రర్ మూవీస్లో అలా చూపించలేదు. ఇంకా మైనస్ దగ్గరకు వస్తే, కొన్ని జోక్స్ అవుట్డేటెడ్గా ఉన్నాయి అండ్ విఎఫ్ఎక్స్ అంత బాగాలేదు. హర్రర్ సీక్వెన్స్ అప్పుడు కొంచెం గ్రీన్ స్క్రీన్ కనబడుతూ ఉంటుంది, లైక్ ఆ బ్యాట్స్ అప్పుడు కొంచెం గోస్ట్ వచ్చేటప్పుడు కూడా అలానే అనిపిస్తున్నాడు. రేటింగ్ దగ్గరికి వస్తే 3.5 out of 5 stars. ఈ సినిమాలో స్టోరీలో లాజిక్స్ వెతకూడదు. ఈ సినిమా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయవలసిన మూవీ. ఇంకా పార్ట్ 2 ఉందని అన్నారు, ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా డైరెక్టర్ మూవీని బాగానే ఇచ్చారు. సినిమా పోస్టర్లోనే చూపించారు, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని. అందుకే మనం లాజిక్ లేకుండా బ్రెయిన్ ఇంట్లో పెట్టి సినిమా చూడాలి. ఓకే, బై బై. స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వీడియోస్.